పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. తెలంగాణలో మున్సిపల్ ఫైట్ ఉద్రిక్తంగా మారింది. మేయర్, చైర్మన్ సీట్ల కోసం పార్టీలు కుస్తీలు పడుతున్నాయి. పలు చోట్ల వివిధ కారణాలతో చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. మొత్తం 11 మున్సిపాలిటీలో చైర్మన్ ఎన్నిక వాయిదా పడ్డట్లుగా తెలుస్తోంది. ఇల్లందు, సుల్తానాబాద్, ఇబ్రహీంపట్నం, కాగజ్ నగర్, కేతనపల్లి, ఖానాపూర్, జహీరాబాద్, డోర్నకల్, జనగామ, తొర్రూరు మున్సిపాలిటీల్లో ఎన్నికలు వాయిదా పడినట్లుగా అధికారులు ప్రకటించారు. పలు చోట్ల కోరం లేకపోవడంతో వాయిదా పడినట్లుగా తెలుస్తోంది. పలు చోట్ల ఉద్రిక్తత, హైటెన్షన్ మధ్య వాయిదా పడింది. This is my ultimate interest in this, and you have to respect our interest on behalf of my total 50. My humble request, because I am not a common man, I am also elected by the people. సార్ ఓటింగ్ ప్రాసెస్ ని కానివ్వాలి, దయచేసి కూర్చోవాలి సార్. తప్పుడు కేసులు పెట్టిన పోలీసు వాళ్ళు కేసు రిజిస్టర్ చేసి మరలా మహిళా పోలీసులు వచ్చి మొత్తం కూడా వాంగ్మూలం తీసుకున్నారు, స్టేట్మెంట్ తీసుకున్నారు. ఆమె క్లియర్ గా చెప్పింది, నేను బీఫామ్ మీద ఎన్నికయ్యాను, నా భర్త పిల్లలు నేను ఇక్కడే ఉన్నాము, అయినా కూడా మమ్మల్ని ఇవాళ విచారణ చేస్తామంటే కూడా విచారణ చేసిండ్రు. పోలీసులు పక్షపాత వైఖరి, అధికారులు పక్షపాత వైఖరితో కొంతమంది కాంగ్రెస్ గుండాలు విర్రవీగుతున్నారు. ఆ విర్రవీగుతున్న గుండాలకు ఇక్కడున్న ప్రజలే వారికి బుద్ధి చెప్తారు. ఇవాళ ఖచ్చితంగా అనుకుంటున్నారు జనగామ తమ యొక్క కబ్జాలకు అడ్డా అయింది అనుకుంటున్నారు. జనగామ తమ అకృత్యాలకు అడ్డా కావాలని కోరుకుంటున్న కొద్ది మంది ఇవాళ ఆ చెల్లె మీద కేసు, వారిని కిడ్నాప్ చేసిన కేసు పెట్టిండ్రు. ఇవాళ ఎంపీ గారి నాయకత్వంలో ఇంత అన్యాయంగా ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసి ఎంపీ గారి దగ్గరగా ఉండి కొంతమంది గూండాలు దురదృష్టవార్త ఎన్నికైతే ఆ గూండాల మద్దతుతో ఈ చెల్లె మీద కేసు పెట్టిండ్రు. రైట్, ఇక పలు చోట్ల వివిధ కారణాలతో చైర్మన్ ఎన్నిక వాయిదా పడ్డటువంటి పరిస్థితి ఉంది. కొన్ని చోట్ల కోరం లేకపోవడంతో ఈ నేపథ్యంలో వాయిదా పడ్డట్లుగా కూడా తెలుస్తోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, దీనికి సంబంధించి ఏం జరుగుతుంది? రకరకాలైనటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో దాదాపుగా 11 మున్సిపాలిటీలు చైర్మన్ ఎన్నిక వాయిదా పడటం, కొన్ని చోట్ల కోరం లేక వాయిదా పడ్డటువంటి పరిస్థితి ఉంది. ఏం జరుగుతుంది అక్కడ? ఉద్రిక్త పరిస్థితులు అక్కడక్కడ నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. బాహటంగా పోలీసుల వ్యవహార శైలికి సంబంధించి కూడా బీఆర్ఎస్ నేతలు బాహటంగా బయటకు వచ్చి ఇగో మా పరిస్థితి ఈ విధంగా ఉంది అని చెప్పేటువంటి సిచ్యువేషన్స్ నియోజకవర్గాల్లో ఉన్నాయా, మున్సిపాలిటీల పరిధిలో ఉన్నాయనేటువంటి ప్రశ్నలు కూడా తలెత్తున్నాయి. సతీష్, ఎలా చూడాలి? అప్డేట్స్ ఏంటి ఓవరాల్గా? ఎస్, ముఖ్యంగా ఏదైతే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఆయా 7 కార్పొరేషన్లు అలాగే 116 మున్సిపాలిటీలకు సంబంధించి కూడా దాదాపు ఎన్నికలు ముగిసినాయి. దాంతోపాటుగా రిజల్ట్ కూడా వచ్చేసింది. ఈరోజు చైర్మన్లు, వైస్ చైర్మన్లు, దాంతోపాటు మేయర్లు కూడా ఎన్నికైన పరిస్థితి కనబడతా ఉంది. దాంతోపాటు 7 ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి కూడా దాదాపు 5 కాంగ్రెస్, 1 బీజేపీ, 1 మిత్రపక్షం కాంగ్రెస్, అలాగే సిపిఐ మిత్రపక్షం కొత్తగూడెం కైవసం చేసుకున్న పరిస్థితులు ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా మున్సిపాలిటీల విషయానికి వస్తే 116 మున్సిపాలిటీలో కాంగ్రెస్ 87, అలాగే బీఆర్ఎస్ 17, 1 మిత్రపక్షం బీజేపీ, 1 మిత్రపక్షం సిపిఐ మిత్రపక్షం, అలాగే కాంగ్రెస్ కలిపి 1 కైవసం చేసుకున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. సో ఇంకా 11 మున్సిపాలిటీలలో మొత్తం కూడా ఈ గందరగోళ విషయాలకు సంబంధించి ఇవన్నీ కూడా జరిగినాయి. సో ముఖ్యంగా ఇల్లందు మున్సిపాలిటీ, అలాగే సుల్తానాబాద్ మున్సిపాలిటీ, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ, కేతనపల్లి, అలాగే ఖానాపూర్, జహీరాబాద్, ఇంద్రేశం, డోర్నకల్, జనగామ, తొర్రూరు, కాగజ్ నగర్. సో వీటిలలో కూడా ముఖ్యంగా ఆధిక్యంలో ఉన్నటువంటి ఈ 11
మున్సిపాలిటీలో కదా మొత్తం కూడా హంగ్ వచ్చిన పరిస్థితి ఉంది. ఈ హంగు కారణంగా ఇవన్నీ కూడా నిలిచిపోయిన పరిస్థితి ఉంది. దాంట్లో ముఖ్యంగా బీఆర్ఎస్ లీడ్లో ఉంది ఇక్కడ. సో బీఆర్ఎస్కి సంబంధించినటువంటి కొంతమంది అంటే బీఆర్ఎస్లో లీడ్లో ఉన్నప్పటికీ కూడా కొంతమంది దీంట్లో బీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళు మేయర్ పదవులు అలా ఏదైతే చైర్మన్ పదవులు అలాగే వైస్ చైర్మన్ పదవులు ఆశించి ఒకవేళ ఆ పదవి రాకపోవడంతో హామీ ఇవ్వకపోవడంతో కొంతమంది వేరే పార్టీలోకి పోవడం, అటు వేరే పార్టీ వైపు మొగ్గు చూపడం, అంటే మాకెవరు కనుక పదవి ఇస్తే వాళ్ళ పార్టీలో చేరుతామంటూ కూడా బాహాటంగానే ఇక్కడ చెప్పిన పరిస్థితులు ఉన్నాయి. ఉధృతంగా మారినటువంటి ముఖ్యంగా క్యాతనపల్లిలో సేమ్ అదే పరిస్థితి అయితే కనబడతా ఉంది. క్యాతనపల్లిలో ముఖ్యంగా ఇక్కడ మంత్రి వివేక్ అలాగే బల్కా సుమన్ పెద్ద ఎత్తున ఎవరి పంతం నెగ్గుకిచ్చుకుంటారు అనేది పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే అయితే క్యాతనపల్లిలో 22 మున్సిపాలిటీలు ఉంటే 10 బీఆర్ఎస్కి వచ్చినాయి, కాంగ్రెస్కి 7 వచ్చినాయి. ఇండిపెండెంట్లు ఇక్కడ దాదాపు 5 మంది ఉన్నారు. సో దీనికి సంబంధించి ఒక ఇండిపెండెంట్ ఉన్నారు, అలాగే సిపిఐకి సంబంధించినటువంటి 5 మంది ఉన్నారు. సో సిపిఐ మరి కాంగ్రెస్కి మద్దతు తెలిపింది. దాంతో ఈ ఎక్స్ అఫీషియో ఓట్లు ఇవంతా గందరగోళం మొత్తం కూడా ఇదైంది. సో ఒక కొలిక్కి రాలేదు. సో మొత్తం ఈ మెజారిటీకి సంబంధించి కూడా ఒక కొలిక్కి రాకపోవడంతో పెద్ద ఎత్తున దీన్ని కూడా రేపటికి వాయిదా వేశారు. సో దాంట్లో ఏదైతే ఖానాపూర్లో కూడా సేమ్ అదే సిచ్యువేషన్ ఉంది. ఖానాపూర్లో కూడా 12 వార్డులు ఉంటే బీఆర్ఎస్ 4, కాంగ్రెస్ 3, బీజేపీ 4, ఇండిపెండెంట్ 1. సో ఇక్కడ కూడా ఒక కొలిక్కి రాని పరిస్థితి. ఒకనొక సమయంలో బీజేపీ బీఆర్ఎస్ కలిసిపోతారు అని, లేదంటే కాంగ్రెస్ బీజేపీ కలిసిపోతారని ఇట్లా సమీకరణలు చేశారు. సో ఏ సమీకరణ కూడా సెట్ అవ్వని పరిస్థితి అయితే ఉంది. దాని తర్వాత జనగామలో అయితే మొత్తం కూడా ఒక తీవ్ర ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. సో ఇక్కడ మొత్తం 30 ఉండగా బీఆర్ఎస్ కావాల్సినటువంటి మొత్తం కూడా 30లో 13 వార్డులు అయితే వారు గెలిచారు. అటు కాంగ్రెస్ కూడా 12 గెలిచింది. ఇక్కడ ఇండిపెండెంట్లు మొత్తం కూడా 5 ఉన్నాయి. 5లో దాదాపు కాంగ్రెస్ కంటే ముఖ్యంగా బీఆర్ఎస్లోకి వాళ్ళు వెళ్దామని అనుకున్నారు. వాళ్ళని మరి కాంగ్రెస్ వాళ్ళు ఇటు అంటే క్యాంపు రాజకీయాలు ఇక్కడ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారినాయి. క్యాంపు రాజకీయాలు మొత్తం కూడా ఈరోజు దాదాపు 12 గంటలకి ప్రమాణ స్వీకారం చేయాల్సినటువంటి వాళ్ళు కూడా దాదాపు క్యాంపు రాజకీయాలు చేయబట్టే దాదాపు 1-2 గంటల వ్యవధి కూడా లేట్ అయిన పరిస్థితి కనబడుతూ ఉంది. ముఖ్యంగా మొత్తం కూడా ఒక గందరగోళ వాతావరణం జనగామలో మొత్తం కూడా చామల కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు, వీళ్ళు వెళ్తున్న సమయంలో అక్కడ ఆ బండ్లకు అడ్డం వచ్చి మొత్తం వాళ్ళని దింపి వాళ్ళని తీసుకొని వెళ్ళడం, పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టడం ఇవన్నీ కూడా అయినాయి. సో దీంతో కూడా ఇక్కడ జనగామలో కూడా రేపటికి వాయిదా వేసిన పరిస్థితి కనబడుతుంది. అలాగే తొర్రూరులో కూడా సేమ్ అదే సిచ్యువేషన్ ఉండి తొర్రూరులో ముఖ్యంగా బీఆర్ఎస్ సంబంధించినటువంటి 8 అలాగే కాంగ్రెస్ సంబంధించినటువంటి 7 మంది గెలిచారు. ఇక్కడ ఎక్స్ అఫీషియో ఓట్లు పెద్ద ఎత్తున అటు ఇటు కావడంతో కూడా ఇది కూడా ఆగిపోయిన పరిస్థితి కనబడతా ఉంది. సో మొత్తం కూడా ఈ ఏదైతే సమీకరణలు ఉన్నాయో కాంగ్రెస్కి సంబంధించినటువంటి సమీకరణలు, బీఆర్ఎస్కి సంబంధించినటువంటి సమీకరణలు, సో ఈ ఓట్ల విషయాలలో ఒక కొలిక్కి రాలేదు. అంటే మొత్తం కూడా అన్ని పార్టీలు సపోర్ట్ చేసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. అంటే సతీష్, పోలీసుల వ్యవహార శైలికి సంబంధించి కీలక నాయకులు కూడా మన యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. పోలీసులు బీఫామ్ మీద గెలిచినటువంటి ఒక అభ్యర్థిని కూడా తీసుకువెళ్తున్నారా, లేకపోతే విచారణ పేరుతో ఎందుకు పిలవాల్సి వచ్చింది, ఎందుకు ఆ విధమైనటువంటి వేధింపులు మా మీద చేస్తున్నారని బాహాటంగా బయటకు వచ్చి మాట్లాడుతున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం కదా. ఏంటి అసలు అక్కడ జరిగినటువంటి సంఘటన కావచ్చు, లేకపోతే ఏంటి ఆ అంశానికి సంబంధించి? అంటే ముఖ్యంగా ఈ ఘటనలో ఎన్నికల కమిషనర్కి అన్నిటికి కూడా నోటీసులు ఇస్తూ ఉన్నారు, ఎన్నికల కమిషన్కు చెప్తా ఉన్నారు. ఎందుకంటే పోలీసులు ఒకవైపు అధికారం ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు అనేది బాహాటంగా తెలుస్తూ ఉంది, అందరు చూస్తున్న విషయమే. సో పోలీసులు కూడా మొత్తం కాంగ్రెస్ అలాగే అధికారంలో ఎవరుంటే అక్కడ అధికారంలో ఉన్నటువంటి సానుకూలంగా ఉన్నటువంటి నాయకులకు పోలీసులు అవుట్రైట్గా సపోర్ట్ చేస్తున్నారు అనేది అందరికీ తెలుస్తున్న విషయమే. ప్రజలు కూడా దాన్ని చూసి అవాక్ అవుతున్నారు. ఎందుకంటే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మరి పోలీసులు ఒక హుందాతనంతో ఉండాలి, హుందాగా మెయింటైన్ చేయాలి. సో మరి అలా కాకుండా ఎందుకు ఇలా తీసుకుంటున్నారు? ప్రస్తుతం ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో ఉంటుంది కాబట్టి మరి ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో ఉన్నప్పుడు ఒక పార్టీకి ఎందుకు మరి వీళ్ళు హెల్ప్ చేస్తూ ఉన్నారు, పార్టీ సైడ్ ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు అనేది కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉంది. దీనిపైన కూడా ఇప్పటికే ఎన్నికల కమిషన్కి మొత్తం కూడా రిపోర్ట్ ఇచ్చింది, అలాగే చర్యలు కూడా తీసుకుంటామని ఎన్నికల కమిషన్ చెప్పింది. కానీ పోలీసుల వైపు నుంచి కూడా సరైన సమాధానం ప్రస్తుతానికైతే వస్తలేదు. సో ఈ ఏవైతే కాంగ్రెస్
కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కొన్ని ప్రలోభాలు కావచ్చు, ఇట్లాంటి సిచ్యువేషన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా కొంత చర్చనీయాంశమైన దాంట్లో భాగంగానే ఈ 11 మున్సిపాలిటీలు కూడా ఆగిపోయిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. సో ఎందుకంటే అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళను ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు క్యాంపు రాజకీయాలు చేయడం, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఈరోజు చర్చనీయాంశంగా మారింది. పోలీసులు కూడా మరి అంటే పోలీసులు ఏం చేయని పరిస్థితిలో ఉన్నారు. ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులను ఏమీ అనలేని పరిస్థితి ఉంది. సో ఇండిపెండెంట్గా అభ్యర్థులను గెలిచిన వాళ్ళకు కూడా మరి వాళ్ళు ఎటువైపు ఉన్నారో తెలియని పరిస్థితుల్లో కంప్లైంట్ ఇచ్చినా కానీ వాళ్ళు మొత్తం అక్కడికి ఒకవేళ సపోర్ట్ చేయడానికి వచ్చినా కానీ అక్కడే ఆపేసి సో మీ పైన కంప్లైంట్ ఉంది మీరు లోపలికి వెళ్ళకూడదు అంటూ ఆపిన దృశ్యాలు కూడా కనబడతా ఉన్నాయి. సో ఇట్లా మొత్తం ప్రజాస్వామ్యం కూడా ప్రస్తుతం ఆగమైన పరిస్థితిలో కనబడుతుందంటూ కూడా ఇటు రాజకీయ ఎప్పటి వరకు ఇవన్నీ కొలిక్కొచ్చేటువంటి అవకాశం ఉంది? ఆ 11 మున్సిపాలిటీలు కావచ్చు, లేకపోతే దీనికి సంబంధించి మిగతా కోరం లేక వాయిదా పడ్డటువంటి ఈ అంశాలను ఎప్పుడు కూడా కొలిక్కొచ్చేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు అధికారులు. సతీష్, ఎన్నికల అధికారి మాత్రం రేపు ఇవన్నీ కూడా జరుగుతాయి. రేపటికి సంబంధించి అయితే మరి ఇప్పుడు ఈ రోజు అయితే కొత్త ఉద్రిక్తల వల్ల జరగలేదు. సో అలాగే రేపు మొత్తం కూడా అయిపోతాయంటూ ఎన్నికల అధికారులే చెప్తా ఉన్నారు. కానీ ఈ రాత్రికి రాత్రి 11 నియోజకవర్గాల్లో ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా మొత్తం కూడా పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే అన్ని పార్టీల నుంచి వార్డ్ మెంబర్స్ ఉన్నారు, కౌన్సిలర్లు ఉన్నారు. ఆ కౌన్సిలర్లు ఏ పార్టీ నుంచి ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారు, ఎక్కడి నుంచి ఎటు పోతారు, ఎవరిని క్యాంపులోకి తీసుకుపోతారు అనేది కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. సో మరి రేపు ఏం జరుగుతుంది ఏంటి అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సతీష్. ఇక తెలంగాణలో మున్సిపల్ ఫైట్ ఉద్రిక్తంగా మారింది. మేయర్, చైర్మన్ సీట్ల కోసం పార్టీలు కుస్తీలు పడుతున్నాయి. పలు చోట్ల వివిధ కారణాలతో చైర్మన్ ఎన్నిక వాయిదా పడినటువంటి పరిస్థితి. 11 మున్సిపాలిటీల్లో చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. ఇల్లందు, సుల్తానాబాద్, ఇబ్రహీంపట్నం, కాగజ్ నగర్, కేతనపల్లి, ఖానాపూర్, జహీరాబాద్, డోర్నకల్, జనగామ, తొర్రూరు మున్సిపాలిటీల్లో ఎన్నికలు వాయిదా పడినట్లుగా అధికారులు ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. అయితే పలుచోట్ల కోరం లేకపోవడంతో కూడా వాయిదా పడినట్లుగా తెలుస్తోంది. పలుచోట్ల ఉద్రిక్తత, హైటెన్షన్ మధ్య వాయిదా పడినట్లుగా కూడా సమాచారం. Yes,